రిరిరి నిజమని పమమా మమమా రిరిరి సనిరిస స్వరాలాపని సరాగాలుగా శృతి లయలలు జగాలుగగా సుధానాదమి యదేమీటగా రసానందమి అలై పొంగగా ప్రాణాలు పులకించగా మౌనాలు రవళించగా అమెరికాలో రాగసాగరికా పాడుతా తీయగా చల్లగా పాడుతా తీయగా చల్లగా అమెరికాలో చిరుస్వరాల రాగసాగరిక దుర్గా నీ పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ కో ప్రెజెంటెడ్ బై ప్రియా ఫుడ్స్ ఆటా కన్వెన్షన్ సెంటర్ ఫిలడెల్ఫియాలో ఈ చిన్నారుల ఫైనల్స్ను మనం జరుపుకుంటున్నాం. దీన్ని ప్రత్యక్షంగా చూడడానికి విచ్చేసిన మీ అందరికీ టెలివిజన్ సెట్స్ ముందు కూర్చున్న అశేష ప్రజావాహినికి మా బృందం అందరి తరఫున స్వాగతం, శుభస్వాగతం. ఈనాడు పెన్సిల్వేనియా స్టాక్ ఎక్స్చేంజ్ మరియు అనేక ఫార్చ్యూన్ 500 కంపెనీలు ఇక్కడే ఉండడంతో రాష్ట్రంలో అతి ప్రధానమైన ఆర్థిక కేంద్రంగా భాసిల్లుతోన్న నగరం ఫిలడెల్ఫియా. ఇక్కడ క్యామ్కాస్ట్, సిగ్నా, లింకన్ ఫైనాన్షియల్ గ్రూప్, సొనాకో, పెప్ బాయ్స్ వంటి ప్రముఖ కంపెనీలు ఉన్నాయి. వైద్య విద్య పరిశోధన రంగాలలో ఎంతో ముందంజ వేసిన నగరం ఫిలడెల్ఫియా. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆయిల్ రిఫైనింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, బయోటెక్నాలజీ, హెల్త్ కేర్, ఫైనాన్షియల్ సేవలు మరియు నిర్మాణ రంగాలలో ఎంతో ప్రగతిని సాధించి బలమైన ఆర్థిక వ్యవస్థను కలిగి ఉంది ఈ నగరం. డిక్లరేషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ పై సంతకాలు చేసిన ఇండిపెండెన్స్ హాల్, లిబర్టీ బెల్, ఫ్రాంక్లిన్ ఇన్స్టిట్యూట్, అకాడమీ ఆఫ్ న్యాచురల్ సైన్సెస్, పెన్సిల్వేనియా యూనివర్సిటీ వారి మ్యూజియం ఆఫ్ ఆర్కియాలజీ మరియు ఆంథ్రోపాలజీ, ఫైర్మాంట్ పార్క్, అమెరికాలోని మొట్టమొదటి జూ, మొట్టమొదటి ఆసుపత్రి వంటి ఎన్నో చారిత్రాత్మకమైన ప్రదేశాలు ఉన్నాయి ఈ నగరంలో. ఇక్కడ ఉన్న 347 పబ్లిక్ మరియు చార్టర్ స్కూల్స్లో సుమారు 1,60,000 మంది విద్యార్థులు ప్రాథమిక విద్య అభ్యసిస్తున్నారు. అలాగే ఇక్కడ యూనివర్సిటీల్లో, కాలేజీల్లో 1,20,000 మంది ఉన్నత విద్య అభ్యసిస్తున్నారు. 80కి పైగా యూనివర్సిటీలు, కాలేజీలు, స్పెషల్ స్కూల్స్ ఉన్న నగరం ఫిలడెల్ఫియా. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా, డ్రెక్సెల్, టెంపుల్ అనే 3 ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీలు ఇక్కడే ఉన్నాయి. ఈ పాప వయసు కంటే చాలా ఎక్కువ ఎక్స్ప్రెషన్. నువ్వు పాట పాడేటప్పుడు ఎంత బాగా పాడుతున్నావో నీ అభినయం అంతకంటే బాగుంది. ఎంతలాంటి బంధమైన నన్ను కూడా అడ్డుకోదు నేనేం చిన్న పిల్లనా. Which is the best part of the song? Beautiful. చాలా బ్రహ్మాండంగా కాన్ఫిడెంట్గా పాడావు. అమెరికా తెలుగు సంఘం ఆటా సహకారంతో పీపుల్ టెక్ సౌజన్యంతో దుర్గా నీ పాడుతా తీయగా పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్ కో ప్రెజెంటెడ్ బై ప్రియా ఫుడ్స్లో 2వ వృత్తాన్ని సుసంపన్నం చేసుకున్నాం. ఇప్పుడు నిజమైన టెస్ట్, 3rd రౌండ్. శాస్త్రీయ సంగీత స్పర్శ ఉన్న సినిమా పాటల్లో కాస్త సంప్రదాయ సంగీతానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నటువంటి పాటను ఎంపిక చేసుకొని పాడుతున్నారు. మేఘనా వచ్చే తల్లి. మేఘనా ముందుగా ఎంపిక చేసుకున్న పాట శివశక్తి దత్త గారి రచన, సంగీతం కీరవాణి, గానం మాళవిక. రాజన్న సినిమా నుంచి అమ్మ అవని నేల తల్లి. ఫస్ట్ టైం మాకు ఈమెయిల్ వచ్చింది 22 సాంగ్స్తో. అప్పుడు చాలానే భయపడాం, ఇన్ని పాటలు, కొత్త పాటలు నేర్చుకోగలుగుతుందా లేదా అని. అండ్ స్పెషలీ మెమరైజ్ చేయాలి, అన్ని లిరిక్స్ మెమరైజ్ చేసి పాడాలి అని అది కొంచెం భయంగా ఉండింది.
కానీ మొత్తానికి అందరు పిల్లలు చాలా బాగా పాడారు, ఇంక్లూడింగ్ మేఘనా. లిరిక్స్ చూడకుండా, విచ్ వాజ్ అమేజింగ్ ఫర్ అస్. ది ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్స్కి వచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఏదో ఒక జర్నీ స్టార్ట్ చేసాం, ఫినిష్కి వచ్చాం. సో వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ దట్ ఇట్స్ ఎండింగ్ నైస్లీ అని. తనివి తీరదెందుకని తనివి తీరదెందుకని కని పెంచిన ఒడిలోనే కన్ను మూయని మళ్ళీ గుడిలోనే కళ్ళు తెరవని అమ్మావని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచినా తనివి తీరదెందుకని పిలిచినా తనివి తీరదెందుకని అమ్మా అవని ఈ బిడ్డల శౌర్య ధైర్య సాహస గాథలు వింటే నరాలలో రక్తం పొంగి పొరలుతుంది. గరి 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 సద పద సరి గరి పప పగ తద పద దద సద సద పగ పద సద 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 పద సద పద సద పద సద పద సద సాస 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 రి రి సాస 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 గరి గరి సరి గరి స రి గరి సరి గరి స సరి సరి గరి స గరి స గరి సరి గరి గ చేసే ఆ త్యాగమెంతదైనా
ఎమోషన్. ఆల్రెడీ ఎక్స్ప్రెషన్ చాలా బాగా అన్ని రకాల పాటల్లోనూ ఎక్స్ప్రెషన్ చాలా బాగా అన్నావు. ఇందులో మరి ముఖ్యంగా ఇంకో యాంగిల్ కదా ఇది, ది మోస్ట్ ఎమోషనల్ సాంగ్. చాలా బాగా, చాలా ఎక్స్ప్రెసివ్గా పాడావు. ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ముందుగా కీరవాణి గారు ఎప్పుడు చాలా చక్కటి మ్యూజిక్ చేస్తారు. ఈ పాట చాలా పాపులర్ సాంగ్ కూడా, అవార్డు కూడా వచ్చిందేమో నాకు తెలియదు. వారి తండ్రి గారు అయినటువంటి శివదత్త గారు రాసిన పాట. ఆయన చాలా అద్భుతమైన పెయింటర్, ఆయిల్ పెయింట్స్ చాలా అద్భుతంగా వేస్తారు. అలాగే పాటలు కూడా బాగా రాస్తారు. దాశరథి గారి ప్రస్తావన తీసుకొచ్చినందుకు అతనికి నమస్కరిస్తున్నాను శివదత్త గారు. ఎందుకంటే నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి గారు రాసిన దాన్ని ఇందులో కూడా తేట తెలుగు జాణ కోటి రతనాల వీణ అని ఆయన్ను స్పృశిస్తూ ఆయన్ను గుర్తు చేసుకొని రాయడం అనేటటువంటిది గొప్ప విషయం. ఆ తర్వాత ఇంకొక చివరిన 2 పంక్తులు ఎంత గొప్పగా రాశారంటే, పుణ్యభూమివమ్మ నువ్వు ధన్యచరితివమ్మ, తల్లి కొరకు చేసే ఆ త్యాగం ఎంతదైనా, దేహమైనా ప్రాణమైనా కొంచెమే కదమ్మా, అది మించిన నాదన్నది నీకు ఇయ్యగలది ఏముందమ్మా నా దగ్గర. ఎవరన్నా చేస్తే అది త్యాగం కాదు, ఆ తల్లి కోసం ఏం చేసినా పర్వాలేదు అన్నది ఆ నేల తల్లి మీద అద్భుతంగా రాశారు. ఈ పాటకు కావాల్సింది ఎమోషన్, దాన్ని చాలా బాగా ఇచ్చావు తల్లి నువ్వు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. అమెరికా తెలుగు సంఘం ఆటా సహకారంతో, పీపుల్ టెక్ సౌజన్యంతో దుర్గాని పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ప్రియా ఫుడ్స్. శ్రీ విష్ణుప్రియ మన ముందరికి వస్తుంది. రా తల్లి తను ఎంపిక చేసుకున్న పాట. దిస్ ఈజ్ ఆల్సో ఏ వెరీ టఫ్ సాంగ్ బట్ బ్యూటిఫుల్ సాంగ్. రచన పింగళి నాగేంద్రరావు గారు, సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు గారు, గానం సుశీలమ్మ, మహాకవి కాళిదాస్ నుంచి జయ 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 శారద. వాట్ ఎల్స్ యూ కెన్ థింక్ ఆఫ్ అట్ దిస్ టైమ్? నీకే చెప్తున్నాను విష్ణుప్రియ, వీఆర్ కంక్లూడింగ్ ది టోటల్ సిరీస్ నౌ అండ్ వీ హ్యావ్ టు బి గ్రేట్ఫుల్ టు ది మాతా సరస్వతి. ఆవిడ భిక్షే మనం అందరం, వాళ్ళందరం ఉన్నాం. నటులు కానివ్వండి, నృత్య కళాకారులు కానివ్వండి, గాయకులు కానివ్వండి, కవులు కానివ్వండి, ఆ అమ్మవారి దయలేందే మనం ఏం చేయలేం. అండ్ ఇనవే మా అందరి తరఫున నువ్వు సరస్వతికి ఈ పాటలో ధన్యవాదాలు తెలియజేస్తున్నావు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ సెలెక్టింగ్ దిస్ సాంగ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. యూ హ్యావ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ లేడీస్ అండ్ జెంట్మెన్. ఈ లెవెల్ వరకు రావడానికి తను చాలా కష్టపడింది. దాంతోపాటు మేము కూడా చాలా కష్టపడ్డాము. ఎస్పెషల్లీ బాలుగారు కూడా పిల్లలు పాడే ముందు వాళ్ళని కొంచెం టెన్షన్ లేకుండా కాసేపు వాళ్ళతో మాట్లాడి మెల్లగా వాళ్ళని పాటలోకి దింపుతూ, ఇట్స్ లైక్ దే డోంట్ ఫీల్ లైక్ ఇట్స్ అ కాంపిటీషన్. దే ఫీల్ లైక్ ఇట్స్ జస్ట్ బాలు అంకుల్, ఇట్స్ ఓకే, వీ కెన్ సింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ అని వాళ్ళు ఫీల్ అయ్యేటట్టుగా ఆయన చేస్తారు. తెలుగు కూడా బాగా వచ్చిందండి. ఈ విషయంతో బాలుగారు ఎక్కడ ఏం అడుగుతారో అని ప్రతి చిన్న పదాన్ని జాగ్రత్తగా నేర్చుకొని వాళ్ళు ప్రజెంట్ చేయడం బాగుంది స్టేజ్ పైన. జయ కళా విశారదా, జయ 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 శారదా, జయ కళా
నన్ను దెబ్బ కొట్టినట్టే నువ్వు. నేను ఎక్స్పెక్ట్ చేయలే. చాలా అద్భుతంగా సంగతులు, మరి ముఖ్యంగా సంగతులు ఎంత అంటే అవన్నీ మా డార్లింగ్ గారు చెప్తారు. చాలా ఒక థ్రిల్ కలిగించేటట్టుగా పాడు. ఆల్ ద వెరీ బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్. సినిమాలో కూడా చాలా అద్భుతమైనటువంటి సందర్భం. భోజరాజు ఆస్థాన నర్తకిగా నటించినటువంటి రాజసులోచన గారు నృత్య దర్శకుల పేరు నాకు గుర్తుగా లేదు, కానీ పాట ఎంత అందంగా కంపోజ్ చేశారు పెండియాల నాగేశ్వరరావు గారు, అంత అందంగానూ నృత్య దర్శకత్వం కూడా వహించారు. వెరీ టఫ్ సాంగ్. ఎందుకంటే సంగతులు అన్నీ కూడా ఈ వయసులో అమ్మాయికి అంత సంగతులు పలికేటటువంటి జ్ఞానం ఉండకపోవచ్చు, కానీ ఆ వయసుకు చేసినప్పుడు ఈ ప్రయత్నం మాత్రం చాలా గొప్ప ప్రయత్నం. ప్లీజ్ గివ్ హెర్ వన్ మోర్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇవన్నీ కూడా అంత ఈజీగా వచ్చేవి కదా, ఆ స్థాయిలన్నీ కూడా పర్ఫెక్ట్గా. ఆ పై స్థాయిలు వాడి కష్టం, స్ట్రెయిన్, ఊపిరితిత్తులు ఇంకా పరిపూర్ణంగా విచ్చుకొని వయసు వాడిది, చిన్న ఊపిరితిత్తులు. ఆ గాలి తీసుకొని ఈ పాటను కష్టపడి పాడాలంటే సామాన్యమైన విషయం కాదమ్మా. నేను నీకు ఏం సలహాలు ఇవ్వదలుచుకోలేదు. యూ ట్రైడ్ వెరీ వెరీ వెల్. బాగా పాడావు. నీ వయసుకి ఈ పాటను ఎంపిక చేసుకోవడం గొప్ప విషయం. ఆ తల్లికి నీ ద్వారా మేమందరం కూడా ఇవాళ నమస్కరిస్తున్నాం. ఎవరిని కరుణిస్తుందో ఎవరిని కరుణించదో ఒక అద్భుతమైన మాట చెప్పాడు సోదరుడు రాజేంద్ర ప్రసాద్. కష్టపడి ఏదైనా చేసుకొని సంగీతం మాత్రం జన్మతః రాకపోతే చాలా కష్టం అని. ఆ తల్లి ఎవరిని ఎంపిక చేస్తుంటుందో, ఎవరికి ఆ స్వర బీజాక్షరాలు రాస్తుందో తెలియదు, కానీ వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా జన్మలో ధన్యులు. ఎందుకంటే వాళ్ళు సంతోషపడతారు, చాలామందిని సంతోషపెడతారు. ఈ బాల సరస్వతులు ఎంత గొప్ప సరస్వతులు అవుతారో మనకే తెలియదు. చక్కగా పాట పాడావమ్మా, చక్కటి పాటనిచ్చావు. ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. స్నేహ మన ముందరికి వస్తుంది. రా తల్లి. అందరూ టఫ్ సాంగ్స్ ఎంపిక చేసుకున్నారు. తను ఎంపిక చేసుకున్నది కూడా బాల కనకమయ్య చేల సాగర సంగమం సినిమా నుంచి త్యాగరాజ కృతి. ఇళయరాజా గారు సంగీతం చేశారంటే ఆర్కెస్ట్రేషన్ చేశారని అర్థం. ఇది త్యాగయ్య వారు స్వరపరిచింది. జానకమ్మ అద్భుతంగా పాడినటువంటి పాట. ఈ కాంపిటీషన్లో స్నేహకి చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. చాలా పాటలు నేర్చుకోవడము, లిరిక్స్ అన్నీ ప్రాపర్గా ప్రొనౌన్స్ చేయడము, తెలుగుకు అర్థం తెలుసుకోవడం అన్ని పాటలకి. ఇట్స్ కిడ్స్కి అందరికీ చాలా మంచి ఎక్స్పీరియన్స్. These kids will remember for next whole generation, and probably they'll teach to their kids whatever we learned, all this Telugu and this respect and all this working as a family with the whole crew. Even when you have something, when you don't have something, we all shared each other. That was a good blessing and a good experience and ma andariki. శరణ
పత తింగిణ తో పత ని పమత తింగిణ తొంగేలా ఈదగ రాదు పరాకు చేసే వేళ సమయము కాదు ఏలా ఈదగ రాదు. ధన్యవాదాలు. ఆ ఏడుకొండల వాడు ఇవాళ నీ ఎక్స్ప్రెషన్కి మరి కొన్ని చోట్ల అయితే స్వామి స్వామి అన్న అంత చక్కటి ఎక్స్ప్రెషన్తో నువ్వు మధ్యలో కొంచెం ఇంప్రవైజేషన్ కూడా చాలా అద్భుతమైన స్వామిని పిలుస్తున్నట్టు పిలుచాలి. అంత అద్భుతంగా ఎక్స్ప్రెషన్తో ఏడుకొండలు అనేవాడు చాలా టిపికల్ ఆయన. ఎందుకంటే ఇంతమంది ఇండియాలో సినిమా వాళ్ళు ఉంటే సినిమా వాడికి ఉన్న ఏకైక రాజేంద్ర ప్రాసాదము తిరుమల కొండ మీద ఉన్నది నాకు ఒక్కడికే. ఆ పైన కట్టడానికి ఆయన వేసిన భిక్ష ఏడుకొండల వాడు చాలా చాలా గమ్మత్తు. ఆయన ఎవరిని ఎందుకు బ్లెస్ చేస్తారో తెలియదు. సో నీ ఎక్స్ప్రెషన్ మాత్రం చాలా టిపికల్గా అనిపించింది నాకు. సో నీ వయసుకి నువ్వు డెఫినెట్గా అందులో ఇద్దరు డేంజరస్ సింగర్స్ మనకి ఇన్ జనరల్గా నా జనరేషన్లో నేను ప్రౌడ్గా చెప్పుకునే ఇద్దరు డేంజరస్ సింగర్స్. ఒకరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అయితే ఒకరు ఎస్ జానకి గారు. మహా డేంజరస్. వీళ్ళిద్దరిని పట్టుకోవడం చాలా కష్టం. ఎక్కడ ఏ ఎక్స్ప్రెషన్ ఎలా ఇస్తారో వాళ్ళు ఇంప్రవైజ్ చేస్తారో ఆర్టిస్టులుగా మాకే అర్థమవుతుంది. అలా నేను పాట వింటూ అక్కడ ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి చాలా కష్టపడిన రోజులు చాలా ఉన్నాయి పెళ్లి పుస్తకం ఇలాంటి సినిమాల్లో. సో అంత అద్భుతమైన పాటని నువ్వు ప్రయత్నం చేయటం చాలా గొప్పగా ఉంది. అందులో నీకు తెలిసిన ఎక్స్ప్రెషన్ ఏదో నువ్వు ఇవ్వడానికి ప్రయత్నం చేయటం ఇంకా బాగుంది. ఆ ఏడుకొండల వాడి దయ ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఉండాలని, ఏడుకొండల స్వామి దయతో అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. పాప పాడిందని చెప్పడానికి ముందర దయచేసి సంప్రదాయ సంగీతం పాడే మహావిద్వాంసులు అందరూ ఉన్నారు ఈ కార్యక్రమం ద్వారా. ఎవరైనా వింటుంటే మాత్రం ఈ పాటని అక్షరాలని ఎక్కడ ఆపాలి, ఎక్కడ కమా పెట్టాలి, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి అని జానకమ్మ పాడింది విని దయచేసి మీరు కూడా అలా పాడితే సంప్రదాయ సంగీతం కూడా మామూలు మనుషులు కూడా వింటారని నేను మనవి చేసుకుంటున్నాను. కారణం ఏంటంటే చాలామంది అర్థం తెలియకుండా పాడతారు ఈ పాటని. బాలకనకమయ చేల సుజన పరిపాల కనకమయ చేల సుజన అని పాడతారు. అది 100% తప్పు. బాల కనకమయ చేల సుజన పరిపాల శ్రీరమాలోల విధృత శరజాల. ఇది ఆవిడ ఎంత కరెక్ట్గా పాడారంటే 100% భాషకి అంత ముఖ్యత్వం ఇచ్చి త్యాగయ్య గారు రాసినటువంటిది. బాల కనకమయ చేల అంటే బంగారు పట్టుబట్టలు కట్టుకున్నటువంటి వాడ, సుజన పరిపాల, ఇంకా తర్వాత శ్రీరమాలోల విధృత శరజాల. ఇవి పదాలు, అన్ని విశేషణాలే. ఆవిడ అంత అద్భుతంగా పాడారు. ఆవిడకు ముందుగా నమస్కారాలు. ఇందులో ఇళయరాజా గొప్పతనం ఏంటని మీరు అడగచ్చు. ఈ కీర్తనను తీసుకున్న తర్వాత వాడు జతిస్వరం చేసిన అరేంజ్మెంట్ కానీ, రిథమ్ ప్యాటర్న్స్ కానీ అన్నీ ఇళయరాజా చేసినటువంటి ప్యాటర్న్స్, మధ్యలో చేసిన బ్యాక్గ్రౌండ్స్ కానీ. తర్వాత రారా అని పిలవడాన్ని ఎన్ని రకాలుగా అనిపించాడు, ఎన్ని రకాలుగా చేశాడో అది దానికి వాడి కాళ్ళకి నుంచి దండం పెడుతున్నారు. రారా రారా ఇంకా ఎన్ని రకాలుగా అనిపించాడు. ఆ పిలవడం, శ్రీరాముణ్ణి త్యాగయ్య వారు పిలవడం ఎంత అందంగా అన్నారో అంత అందంగా పాడారు జానకమ్మ గారు. అమెరికా తెలుగు సంఘం ఆటా సహకారంతో, పీపుల్ టెక్ సౌజన్యంతో దుర్గాని పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ప్రియా ఫుడ్స్. ఖైరతాబాద్ ఎమ్మెల్యే గారు చింతల రామచంద్రారెడ్డి గారు పెద్దవారు వారు ఇచ్చేశారు ఈ కార్యక్రమానికి. ఆయనకి ఆ కార్యక్రమం అంటే చాలా ఇష్టం. దాదాపు 18 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చూస్తూనే ఉన్నారు. నాకు కూడా వారితో చిరు పరిచయం ఉన్నది. ఇలాంటి సరళులు రసికుల సమక్షంలో ఈ పిల్లలు గొంతుకు విప్పుకోవడం, దానికి ఏదో చిన్న నాకు చూసినటువంటి వ్యాఖ్యానం చేయడం చాలా సంతోషం. స్వాగతం అండి మీకు.
నిఖిత మన ముందరకు వస్తోంది. తను ఎంపిక చేసుకున్న పాట రచన వేటూరు సుందరరామూర్తి గారు, సంగీతం కేఎం రాధాకృష్ణన్ గారు, గానం చిత్ర హరిహరన్ గారు. ఆనంద్ సినిమా నుంచి యమునా తీరం అన్న బ్యూటిఫుల్ సాంగ్. ఆల్ ద బెస్ట్ టు యూ, బెస్ట్ ఆఫ్ లక్ టు యూ. ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ మా అందరికీ కూడా, ఎందుకంటే మేము ఇద్దరం పేరెంట్స్ వర్క్ చేస్తూ ఉండి ఇద్దరం ఫిజిషియన్స్ అండ్ వర్క్ స్కెడ్యూల్ మార్చుకోవటం అండ్ పేషెంట్స్ అడ్జస్ట్ చేయటం ఇవన్నీ కూడా చాలా ఛాలెంజింగ్ అయిందండి, చాలా కష్టమైంది. ఇది 6 weeks ట్రావెలింగ్, ఇక్కడ వేరే ప్రతి స్టేట్కి వచ్చి ఇక్కడ హోటల్స్లో ఉంటాం, మళ్ళీ వెళ్ళి వర్క్ చేసుకుని మళ్ళీ ఇంకో స్టేట్కి రావటం అనేది బాగా కష్టమైంది. కానీ వీఆర్ వెరీ హ్యాపీ, ఆ కష్టాన్ని మేమేమీ ఫీల్ అవ్వట్లేదు. నిఖిత చాలా ఇష్టంగా ఈ ప్రోగ్రామ్ చేస్తుంది అండ్ మాకు చాలా హ్యాపీగా ఉంది, మేము ఎంకరేజ్ చేయగలుగుతున్నామని.
చాలా అందంగా పాడావు. ఆల్ ది బెస్ట్. ఇంతకుముందు మీరు పాడిన రెండు రౌండ్లకి ఈ రౌండ్కి ఉన్న తేడా అదే అనమాట. వీ జస్ట్ వార్మ్డ్ యూ అప్ టు గివ్ యువర్ బెస్ట్ ఇన్ దిస్. దిస్ సాంగ్ ఈజ్ నాట్ ఓన్లీ టఫ్ టు యూ, టు ది ఒరిజినల్ సింగర్స్ ఆల్సో, బికాస్ రాధాకృష్ణ ఆల్వేస్ ది రేంజెస్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ టు క్యాచ్. అందుకని పైన పాడడానికి ఇబ్బంది పడుతున్నావు. దారిరి తానేన తారరా అని హరిహరన్ ఒకసారి పాడినట్టు ఒకసారి పాడు. ఆ సంగతులన్నీ నువ్వు పాడాలంటే ఈ ఏజ్లో అది నేను ఎక్స్పెక్ట్ చేయను. బట్ అదర్వైజ్ సెకండ్ చరణానికి వచ్చేసరికి వామప్ అయ్యావు బాగాను. యూ వార్మ్డ్ అప్. ఇట్స్ ఎ టఫ్ సాంగ్, ఎందుకంటే పైన పాడి మళ్ళీ లోవర్ నోట్ యమునా తీరం సంధ్యారాగం కలిరారి తరరా హంసనాదంలోనే ఒక వేరే అన్యస్వరాన్ని కూడా వాడారు అక్కడక్కడ. ఆయన చాలా మంచి పాట. ఫర్ యువర్ ఎఫర్ట్, ఫర్ యువర్ ఏజ్, this is a beautiful presentation, and as days go by and you practice this song better and better, you will be doing extremely good, no doubt about that. Let me thank you for making our show all the success because of your singing. God bless you. Thank you. Thank you. ఈ నలుగురు పిల్లల గురించి ఒక స్పెషాలిటీ మీరు ఇవాళ గమనించింది చూసారో లేదో. మొదటి 2 రౌండ్ల పాటల్లోనూ వాళ్ళు ముక్కును పెట్టుకొని పాడేయచ్చు. ఈ పాటలు సంస్కృత సమాస భూయిష్టమైన పాటలు. ఇవన్నీ కూడా కాగితం లేకుండా, చూడకుండా మనసులో రిజిస్టర్ చేసుకొని పాడడం అనేది ఈ తెలుగు రాని పిల్లలు ఎంత ఇంగ్లీష్లో రాసుకున్నా స్పష్టమైనటువంటి ఉచ్చారణతోటి దోషాలు లేకుండా చేయడం అనేటటువంటిది అది వాళ్లకు తెలియదు. ఆ విషయం వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ గురువులకు కూడా మన కృతజ్ఞతలు తెలియజేసుకుందాం మరొక పర్యాయం. అమెరికా తెలుగు సంఘం ఆటా సహకారంతో, పీపుల్ టెక్ సౌజన్యంతో దుర్గాని పాడుతా తీగ పవర్డ్ బై XXX డిటర్జెంట్ సోప్, కో ప్రెజెంటెడ్ బై ప్రియా ఫుడ్స్. అమెరికన్ తెలుగు అసోసియేషన్ వాళ్ళు ముఖ్య అతిథిగా గమనించి ఆహ్వానించినటువంటి రామేశ్వరరావు జూపల్లి గారు, మై హోమ్, వారు ఇక్కడికి ఇచ్చేశారు. వారికి కూడా పాడుతా తీగ బృందం అందరి తరఫున నేను స్వాగతం తెలియజేసుకుంటున్నానండి. నమస్కారం డాక్టర్. నమస్తే. అందరికీ నమస్కారం. నా పేరు మనీషా ఇరిబత్తని. నేను శాంటా క్లారా కాలిఫోర్నియా నుంచి వచ్చాను. She's from Santa Clara, California. పోయిన మా సిరీస్లో ఫైనలిస్ట్. She has a very typical voice, very peculiar voice. మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలిచినానంటర తీవర అతేనెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట మాదే మలయధ్వజ పాల్య సంజాతే. తమాషా ఏంటంటే ఆ వాయిస్ అందరూ కొన్ని పాటలకే నప్పుతుంది అంటారు, కానీ ఎన్ని క్లాసికల్ సాంగ్స్ పాడిందంటే లాస్ట్ సిరీస్లో అమ్మాయి ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఫైనల్స్కి వచ్చే లోపల ది ఇంప్రూవ్మెంట్ షీ హ్యాస్ షోన్ ఈజ్ సంథింగ్ ఎక్స్ట్రాడినరీ. లేడీస్ అండ్ జెంటిల్మెన్, జాయిన్ యువర్ హ్యాండ్స్ టు వెల్కమ్ మనీషా. మనీషా, ఏం పాట పాడుతున్నావు అమ్మా, నువ్వే చెప్పు. పాడబోయే పాట బంగారు కొండ కోంటె కోటి మూవీ నుంచి. రచన శ్రేష్ఠ, సంగీతం శక్తికాంత్ అండ్ కార్తీక్, గానం హరిణి. ఆల్ ది బెస్ట్ టు యూ.
ధన్యవాదాలు. ఓకే, సో ఎంజాయ్ చేశారు అందరూ? మా చిన్నారులందరూ ఇక్కడ పర్ఫామ్ చేస్తూ ఉంటే మీరందరూ ఎంత ఎమోషనల్ అయిపోయారో, ఎంత ఆనందంగా ఫీల్ అవుతున్నారో మేము ఇక్కడి నుంచి అర్థం చేసుకోగలమండి. సో ఐఎమ్ ష్యూర్ మీరందరూ కూడా వీళ్ళ పర్ఫార్మెన్సెస్ని ఎంజాయ్ చేసే ఉంటారు. సో అమెరికన్ తెలుగు సంఘం ఆట సహకారంతో ఈ విధంగా పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో పాడుతా తీయగా ఫైనల్స్ని పూర్తి చేసుకున్నాము. పరీక్షలు అయిపోయినాయి, ఇప్పుడు ఫలితాలు ఏంటో తెలుసుకోవాలి కదా. మరి కొంతమంది ప్రముఖుల్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేద్దాము. ముందుగా బాలు గారిని, రాజేంద్ర ప్రసాద్ గారిని సెంటర్ స్టేజ్కి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈటీవీ CEO కె బాపినేడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాము. పీపుల్స్ టెక్ అధినేత విశ్వప్రసాద్ గారిని, అలాగే వందన విశ్వప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. పాడుతా తీయగలో పార్టిసిపేట్ చేసినటువంటి పార్టిసిపెంట్స్ అందరికీ గిఫ్ట్స్ స్పాన్సర్ చేశారు యప్ టీవీ వారు. మరి యప్ టీవీ అధినేత ఉదయ్ గారు ఈరోజు ఇక్కడికి రాలేకపోయారు. వారి తరఫున చంద్ర మాలపాటి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఆచా ప్రెసిడెంట్ శ్రీ కరుణాకర్ మాధవరం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాము. ప్రముఖ నేపథ్య గాయకుడు మనో గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఆచా కన్వీనర్ పరమేష్ భీమిరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఆల్ రైట్, ఇంకా ఆలస్యం చేయకుండా మరి టైటిల్ విన్నర్ ఎవరో అనౌన్స్ చేయవలసిందిగా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారిని కోరుతున్నాము. ఇప్పుడు జోక్ ఏంటంటే మీరందరూ టెన్షన్గా ఉన్నారు, నేను ఒక్కనే హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నా ఒకటికే తెలుసు కాబట్టి. డార్లింగ్ కూడా తెలియదు అనుకోండి కాసేపు, ప్లీజ్ ప్లీజ్. తెలీదు. ఈ సందర్భంగా ఒక్క ఇన్సిడెంట్ మాత్రం చెప్పేసి ఎవరు విన్నర్ని అనౌన్స్ చేస్తాను. నేను మలయాళం ఛానల్ చూస్తున్నాను. కౌన్ బరేగా కరోర్ ప్రతి అని అమితాబ్ బచ్చన్ గారు చేసినటువంటి కోటీశ్వరుడు అలాంటి సేమ్ ఆ యొక్క ప్రోగ్రామ్ని మలయాళంలో సోదరుడు సురేష్ గోపి అని హీరో చేస్తూ నేను చూశాను ఆ రోజున. అందులో ఒక క్వశ్చన్ ఎవరికంటే జయరామ్ అని ఇంకొక హీరో, పార్వతి అని అతని భార్య, వాళ్ళిద్దరూ కూడా హీరోయిన్సే పెళ్లి చేసుకున్నవారు. వాళ్ళిద్దరూ హాట్ సీట్లో కూర్చుని ఉన్నారు. సురేష్ గోపి క్వశ్చన్ అడిగాడు, ఇండియాలో 4 లాంగ్వేజెస్లో నేషనల్ అవార్డు తీసుకున్నటువంటి సింగర్ ఎవరు అని. ఆ జయరామ్ అనే నటుడు కమల్ హాసన్ గారు వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అనుకుంటా. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అనుకుని ఫోనే లైన్ తీసుకుని కమల్ హాసన్ గారిని లైన్లో తీసుకున్నాడు. సార్ నాకు డౌట్ వచ్చింది సార్, 4 భాషల్లో నేషనల్ అవార్డు తీసుకున్నటువంటిది మన దాసేటన్ అల్లే అన్నాడు. దాసేటన్ అంటే జేసుదాస్ గారు. కాదు నాకు డౌట్ ఉంది, నువ్వు జేసుదాస్ గారిని అడుగు అని అన్నాడు. ప్రామిస్గా ఇది నేను చూసింది. జయరామ్ గారు లైన్లో ఉన్నాడు, కమల్ హాసన్ గారు లైన్లో ఉన్నాడు, జేసుదాస్ గారు లైన్లో తీసుకున్నారు. జేసుదాస్ గారు అద్భుతంగా, ఆయన తెలుసుగా వచ్చి, అయ్యా 4 నేషనల్ అవార్డు తీసుకుంది మీరే కదా అని అడిగాడు కమల్ హాసన్ గారు. నో ఇట్ ఈస్ నాట్ మీ. 4 భాషల్లో నేషనల్ అవార్డు తీసుకుంది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సార్ అని చెప్పాడు ఆయన. నాకు అప్పుడు కాదు ఇప్పుడు కూడా నాకు రోమా లెక్కపడుచుకున్నాయి. ఐ ఫీల్ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ ఏ తెలుగు మ్యాన్. ఐఎమ్ ఏ ఫ్రెండ్ ఆఫ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అండ్ we all feel proud that ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మనవాడు. I felt proud of it. Thank you very much. This is time for me. ఏంటి లీక్ చేయాలా పేపరు? నో, వద్దులండి, డార్లింగ్ వచ్చారు. నలుగురిలో మొదటి పిల్ల డార్లింగ్ మేఘన.
నా దృష్టిలో ఈ నలుగురు కూడా ఈక్వలీ టాలెంటెడ్. గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రియలీ వెరీ టాలెంటెడ్, వెరీ వెరీ టాలెంటెడ్. లేకపోతే ఫైనల్స్ వరకు రాలేరు వాళ్ళు, అంత కష్టపడ్డారు. మేఘనాకు వచ్చినటువంటి మార్కులు ఏంటంటే 3 ఎపిసోడ్లు వరుసగా చదువుతాను. 90% ఇన్ ది ఫస్ట్ రౌండ్, 80 and 85 ఇన్ ది సబ్సిక్వెంట్ రౌండ్స్, అండ్ యువర్ యావరేజ్ ఈజ్ 85%. అండ్ నిఖిత 80, 79 and 75, ది యావరేజ్ ఈజ్ 78%. Sri Vishnupriya 78, 78 and 82. Her average is 79.3. Sneha 80, 79 and 85. The average is 81.3. So, ఇవాళ వాళ్ళు చేసిన పర్ఫార్మెన్స్ ప్రకారం ఆర్డర్ చూస్తే మేఘన, స్నేహ, శ్రీ విష్ణుప్రియ అండ్ నిఖిత. కోఆర్డినేటర్ భువనేశ్వర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఆటా ఫ్యామిలీ తరఫున జ్యోతి మాధవరం గారిని, స్వర్ణ భీమరెడ్డి గారిని, దీపిక గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరి విజేతలకు ప్రైజ్ మనీని స్పాన్సర్ చేశారు ఈరోజు యప్ టీవీ వారు. మరి ఆ ప్రైజ్ మనీని విజేతలకి అందజేయవలసిందిగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారిని కోరుతున్నాము. మేఘన, యప్ టీవీ వారు ఈ ప్రైజ్ మనీని స్పాన్సర్ చేస్తున్నారు. $10,000 ప్రైజ్ మనీ స్పాన్సర్డ్ బై యప్ టీవీ. మేఘన ప్రజెంట్ చేస్తున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు. రెండవ స్థానంలో ఉంది స్నేహ, $5,000 ప్రైజ్ మనీని స్పాన్సర్ చేశారు యప్ టీవీ వారు. మూడవ స్థానంలో ఉన్నారు శ్రీ విష్ణుప్రియ, $2,500 ప్రైజ్ మనీని స్పాన్సర్ చేశారు యప్ టీవీ వారు. నాలుగో స్థానంలో ఉన్నారు నిఖిత, $2,500 ప్రైజ్ మనీని అందుకుంటున్నారు, స్పాన్సర్డ్ బై యప్ టీవీ. మరి ఇప్పుడు ఈటీవీ CEO బాపినేడు గారిని మా పార్టిసిపెంట్స్ అందరికీ కూడా జ్ఞాపికలు అందజేయవలసిందిగా కోరుతున్నాము. మరి ఇప్పుడు సర్టిఫికెట్స్ అందజేయవలసిందిగా మనో గారిని కోరుతున్నాము. మరి ఇప్పుడు పీపుల్ టెక్స్ తరఫున మా పార్టిసిపెంట్స్కి జ్ఞాపికలు అందజేస్తారు విశ్వప్రసాద్ గారు. పీపుల్స్ టెక్ తరఫున విశ్వప్రసాద్ గారు మరియు వందన ప్రసాద్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారికి చిన్న సన్మానం. మరి ఇప్పుడు ఈటీవీ వారి తరఫున రాజేంద్ర ప్రసాద్ గారికి ఒక చిన్న సన్మానం. మరి ఈరోజు ఈ ఒక ఈవెంట్ని ఇక్కడ ఈ ఆటా మహాసభల్లో చేసే అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆటా టీం మెంబర్స్కి మరి ముఖ్యంగా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మరి వారి సహకారం లేకపోతే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా మీ అందరి సమక్షంలో ఇలా అరేంజ్ చేసేవాళ్ళం కాదేమో. సో థ్యాంక్ యూ టు ది హోల్ టీమ్ ఆఫ్ ఆటా. మరి ఈటీవీ తరఫున ఆటా టీం మెంబర్స్ అందరికీ కూడా మొమెంటోస్, బాపినేడు గారిని మొమెంటోస్ అందజేయవలసిందిగా కోరుతున్నాము. ముందుగా ఆటా ప్రెసిడెంట్ కరుణాకర్ గారికి మొమెంటో అందజేయవలసిందిగా బాపినేడు గారిని కోరుతున్నాము. అలాగే కన్వీనర్ పరమేష్ భీమరెడ్డి గారికి మొమెంటో అందజేయవలసిందిగా కోరుతున్నాం. భువనేశ్వర్ గారికి మొమెంటో అందజేయవలసిందిగా బాపినేడు గారిని కోరుతున్నాము. అండ్ ఆల్సో పీపుల్స్ టెక్ అధినేత విశ్వప్రసాద్ గారికి. మరి ఇప్పుడు ఆటా టీం మెంబర్స్ తరఫున బాలు గారికి మరియు రాజేంద్ర ప్రసాద్ గారికి ఒక చిన్న సన్మానం.
ఆట డెకరేషన్స్ కమిటీ కోచైర్ మోహన్ మల్లం గారు ఒక చిన్న సత్కారం బాలు గారి చిత్రం తన స్వహస్తాలతో వేసి ప్రజెంట్ చేస్తున్నారు. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఆట తరఫున చిన్న సత్కారము. భువనేష్ భూజాల కోఆర్డినేటర్ గారు. మరొక పర్యాయం ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ముఖ్యంగా మాకు ఈ అద్భుతమైన వేదికనిచ్చినటువంటి ఆటా వారికి, అలాగే పీపుల్ టెక్ వారికి, ప్రతి రాష్ట్రంలో ప్రతి ఊర్లో మేము చేస్తున్నప్పుడు అక్కడున్న తెలుగు సంఘాల ప్రతినిధులందరికీ, వీళ్ళందరికంటే కూడా విచ్చేసిన దైవం మానుష రూపేణ మీ అందరికీ నమస్కారం. సర్వే జనా సుజనా భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి.